నెంబర్ 1. ప్రపంచంలోనే అతిపెద్ద బెల్ గంట గురించి మీకు తెలుసా? అది ది జార్ బెల్. అది దాదాపుగా 2,10,924 కిలోగ్రామ్స్ ఉంటుంది. ఈ బెల్ని తయారు చేయడానికి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది, 1733 to 35. కానీ ఈ బెల్ని ఒక్కసారి కూడా మోగించలేదు. ఎందుకంటే ఈ బెల్ తయారయ్యి పూర్తవ్వగానే ఈ బెల్కి ఏర్పడిన ఫైర్ కారణంగా దాని సైడ్న ఒక పెద్ద క్రాక్ లాగా ఏర్పడింది. దానివల్ల ఇది ఒక ప్రదర్శన లాగానే రష్యాలోని మాస్కోలో అలానే ఉంది. మీరు ఎప్పుడైనా ఒకవేళ రష్యాకి అని వెళ్తే ఈ బెల్ని ఒకసారి విజిట్ చేయండి. నెంబర్ 2. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక అతని పేరు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. తన పేరు సల్మాన్ రష్దీ. తను ఒక రచయిత. తను చిల్డ్రన్స్ ఫిక్షనల్ స్టోరీస్ అండ్ అడల్ట్ స్టోరీస్ ఇటువంటివి రాసే అతను. తను రాసిన సెకండ్ నవల్ అయిన మిడ్ నైట్ చిల్డ్రన్ 1981. ఈ నవల్కి గాను తనకి ప్రెస్టీజియస్ బుక్కర్ ప్రైజ్ కూడా వచ్చింది. ది సాతానిక్ వర్సెస్ 1988న తను రిలీజ్ చేశాడు ఈ బుక్ని. ఈ బుక్ అనేది చాలా కాంట్రవర్షియల్గా మారింది. ఇస్లామిక్ పీపుల్ చాలా ఎఫెక్ట్ అయ్యారు ఈ బుక్ వల్ల. ఎంతగా బాధ పెట్టిందంటే అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయిన రహోల్లా కొహ్మిన్ అనే ఒక అతను తన మీద డెత్ వారెంట్, అంటే సల్మాన్ రష్దీ మీద డెత్ వారెంట్ ప్రకటించాడు, ఎవరైనా తనని చంపొచ్చు అని. దాంతో ఆగస్టు 12, 2022న సల్మాన్ రష్దీ ఒక లెక్చర్ ఇవ్వబోతూ ఉండగా ఒక అతను వచ్చి సల్మాన్ రష్దీ కన్ను మీద నైఫ్తో ఇటు పొడిచాడు 2-3 సార్లు. సల్మాన్ రష్దీకి తెలుస్తుందంట తన కన్ను జారిపోతున్నట్టుగా తన యొక్క బాడీ నుంచి. ఈ ఇన్సిడెంట్ మీద సల్మాన్ రష్దీ నైఫ్ అనే ఒక బుక్ కూడా రాశారు. తను బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ యొక్క విషయాన్ని తను తెలిపాడు. మీరు బీబీసీలో కూడా కొద్దిగా రెఫర్ చేయొచ్చు, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. నెంబర్ 3. పాప్కార్న్ అంటే మీకేం గుర్తొస్తుంది? సినిమా టైంలో ఖాళీగా కూర్చొని తినొచ్చు, టైం పాస్ అవుద్ది, ఇదే గుర్తొస్తుంది కదా. పాప్కార్న్ అనేది ఒక హెల్దీ స్నాక్ అనమాట. పాప్కార్న్ అనేది ఒక గ్రెయిన్, అందులో హై ఫైబర్ అనేది ఉంటుంది. అంతేకాకుండా విటమిన్స్ అండ్ మినరల్స్ పాప్కార్న్లో ఎక్కువగా ఉంటాయి. కానీ పాప్కార్న్లో ఎప్పుడైతే బటర్, సాల్ట్, షుగర్ టాపింగ్స్ ఇటువంటివి కలుస్తాయో అప్పుడు అది అన్హైజీనిక్ అవుద్ది. అందుకని మీరు పాప్కార్న్ తినేటప్పుడు షుగర్, సాల్ట్, బటర్ ఇటువంటివి లేకుండా మీరు తినడానికి ట్రై చేయండి. అండ్ కొంతమేరకు ఉంటే ఏం పర్వాలేదు, టేస్ట్ ఉంటుంది కదా. నెంబర్ 4. మనకు తెలుసు డాక్టర్స్ వాళ్ళు రాసే హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి మరియు మెడికల్ షాప్ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి అర్థం కావు. వాళ్ళు ప్రిస్క్రిప్షన్లో గెలికి పడేస్తారు. హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంటుందంటే ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను. నేషనల్ అకాడమిక్స్ ఆఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వారు ఒక స్టడీని కండక్ట్ చేశారు. ఈ సర్వే ప్రకారం నీట్గా ప్రిస్క్రిప్షన్ రాసే డాక్టర్స్ 24% మాత్రమే ఉన్నారు. ఇలా ప్రిస్క్రిప్షన్ అర్థం కాక మెడికల్ ఎర్రర్స్ కారణంగా సంవత్సరానికి 7,000 మంది దాకా చనిపోతూ ఉన్నారు. ఇక ఈ ఫ్యాక్ట్ ఒకవేళ డాక్టర్స్ కానీ చూసుంటే వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్ హ్యాండ్ రైటింగ్ని ఇప్పటికైనా మార్చుకుంటారేమో అని ఆశిస్తున్నా. నెంబర్ 5. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమె పేరు ఎలిస్ పెరీ. తను ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్. ఉమెన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ టీం గెలవడానికి ప్రధాన కారణం ఎలిస్ పెరీ. తను ఆల్రౌండర్. అంతేకాకుండా తను ఒక సాకర్ ప్లేయర్ కూడా. అంటే చెప్పొచ్చు అన్ని స్పోర్ట్స్ మ్యాక్సిమం ఎలిస్ పెరీ ఆడేస్తుంది. అండ్ మీరు కానీ ఎలిస్ పెరీ మ్యాచ్ ఆర్సీబీ ఉమెన్ ప్రీమియర్ లీగ్లో కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఎలిస్ పెరీ గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 6. ఈస్టర్న్ ఆఫ్రికాలో ఇథియోపియా అనే ఒక కంట్రీ ఉంది. అక్కడ బోడీ ట్రైబ్ అనే ఒక ట్రైబ్ ఉంది. ఇక్కడ పెద్ద పొట్ట ఉండేవారే అందగాళ్ళంట. ఎవరికైతే పెద్ద పొట్ట ఉంటుందో వాళ్ళకి అందమైన పిల్ల దొరుకుద్ది. అండ్ ఆ యొక్క బోడీ ట్రైబ్కి అసలు అర్థం కావడం లేదేమో ఇలా ఫ్యాట్ అవ్వడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి అని. ఆ ప్రభుత్వం కూడా ఇలా లావ్ అవ్వడం అనేది బ్యాన్ చేసింది. ఇలా లావ్ అవ్వడం అనేది మంచిది కాదు అని. కానీ ఆ బోడీ ట్రైబ్ మాత్రం అసలు ఏమాత్రం వినడం లేదు. అండ్ వాళ్ళ యొక్క ఆచారాన్ని ఇప్పటికే కూడా ఇలానే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క విచిత్రమైన సాంప్రదాయం గురించి మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 7. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డింపుల్స్ ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. కానీ 1936లో న్యూయార్క్కి చెందిన ఇసబెల్లా గిల్బర్ట్కి ఒక ఐడియా వచ్చింది. తను ఒక డింపుల్ మేకర్ని తయారు చేసింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే వితిన్ 6 నెలల్లోనే మన యొక్క మొహం మీద ఆర్టిఫిషియల్గా డింపుల్స్ తయారవుతాయి. వీటికి 2 నాబ్స్ ఉంటాయి. వాటిని బొగ్గల దగ్గర అమర్చుకోవాలి. అలా కొంత టైంకి అవే డింపుల్స్ లాగా ఏర్పడతాయి. మజిల్స్ని డివైడ్ చేస్తాయి, బొగ్గల దగ్గర ఉన్న మజిల్స్ని. కానీ ఇది పర్మనెంట్ అయితే కాదు. కొంత టైంకి మళ్ళీ మజిల్స్ అనేటివి కాంట్రాస్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడైతే అట్లాంటి అవసరం లేదు. డింపుల్ ప్లాస్టీ అనే ఒక సర్జరీ ద్వారా డింపుల్స్ని ఈజీగా కనిపించేటట్టుగా చేయొచ్చు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. డింపుల్స్ ఉండాలి, అందంగా కనిపించాలి అని అనుకునే వారికి. అండ్ ఈ డింపుల్ మేకర్ యొక్క ఇన్వెన్షన్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
నెంబర్ 8. మన ఇండియాలో టెక్నాలజీ వచ్చిన తర్వాత టెలికాం టెక్నాలజీ అనేది చాలా వైడ్గా డెవలప్ కావడం మొదలైంది. 2G నెట్వర్క్ మన ఇండియాలో డెవలప్ అవ్వడానికి అంటే అన్ని చోట్లకి వ్యాపించడానికి 25 సంవత్సరాల దాకా పట్టింది. అదే టెలికాం టెక్నాలజీ అనేది ముఖేష్ అంబానీ జియో 4G అనే ఒక పేరు మీద వదిలాడు. అది వితిన్ 3 yearsలోనే ఇండియా మొత్తానికి కూడా డెవలప్ అయిపోయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది అంబానీ ఎందుకు ఇంత కోటేశ్వరుడిగా ఉన్నాడు అని. నెంబర్ 9. ఇక్కడ మీకు ఒక స్కల్ప్చర్ కనిపిస్తుంది కదా, ఈ స్కల్ప్చర్ని బెల్జియానికి చెందిన థామస్ లెరై తయారు చేశారు. ఈ పిక్చర్ని గమనిస్తే ఒక చేత్తో ఒక గ్లాస్ బాటిల్ని పట్టుకొని గ్లాస్ లోపల హ్యూమన్ ఫేస్ అనేది ఉంది. మనం ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటామో ఆల్కహాల్ మనల్ని ఈజీగా నాశనం చేస్తుంది అని ఈ పిక్చర్ మనకు చెప్తూ ఉంది. ఈ గ్లాస్ లోపల హ్యూమన్ హెడ్ అనేది ఉంది కదా, ఇది దేన్ని డినోట్ చేస్తుందంటే అన్కంట్రోల్డ్ ఎక్సెసివ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్. కంట్రోల్ లేకుండా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే ఒక వ్యక్తిని డినోట్ చేస్తూ ఉంది. నెంబర్ 10. జూలై 3, 2024న రిలయన్స్ 12 to 25% వరకు కూడా వాళ్ళ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ని పెంచబోతూ ఉన్నారు. అందుకని మీరు జూలై 3 కన్నా ముందే రీఛార్జ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ మీకు ప్లాన్స్ చూపిస్తున్నాను చూడండి. 155 నుంచి 189కి, 209 నుంచి 249 ఇది మంత్లీ ప్లాన్ అనమాట. ఇలా వీళ్ళు రీఛార్జ్ ప్లాన్ అనేది హైక్ చేశారు.